ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడి సినిమా టికెట్ ధరల పెంపు అదనపు షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నెల 27 నుంచి జూలై 4 వరకు 8 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇటీవల టికెట్ ధరల పెంపు అదనపు షోలకు అనుమతి కోరుతూ వైజయంతి మూవీస్ దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కల్కి 2898 ఏడి చిత్ర టికెట్ పై గరిష్టంగా ₹200 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లో ₹75, మల్టీప్లెక్స్లో ₹100 వరకు పెంచుకోవచ్చని పేర్కొంది. దీంతో పాటు ఈ నెల 27న ఉదయం 5:30 షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారం రోజుల పాటు 5 షోలు నిర్వహించుకునేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కల్కి టికెట్ ధరలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే సినిమా రేట్లు పెరగడంపై సినిమా ప్రియులు భిన్నంగా స్పందిస్తున్నారు. కూరగాయల రేట్లు పెరిగి అసలే లబోదిబోమంటుంటే సామాన్యుడికి సినిమాను మరింత దూరం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. మరికొందరైతే 500 కోట్ల బడ్జెట్ సినిమాకు ఆ మాత్రం పెంచుకోకపోతే నిర్మాత నష్టాల పాలవుతారంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఇద్దరి పాయింట్ ఆఫ్ వర్షన్ కరెక్ట్ గానే ఉందని మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.